హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎన్ఎఫ్ఎల్లో ఖాళీగా ఉన్నటువంటి 160కి పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ వేకెన్సీస్కి ఏంటి అంటే ఫస్ట్ మనకి ట్రైనింగ్ అనేది 1 ఇయర్ పాటు ఉంటుందండి. ఈ 1 ఇయర్లో మీకు శాలరీ కూడా ప్రొవైడ్ చేస్తారు. నెలకు 40,000 రూపాయల శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ 1 ఇయర్ ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీకు జాబ్ని రెగ్యులరైజ్ చేసి మీకు 41,200 బేసిక్ పేతో శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ బేసిక్ పేతో పాటుగా డిఆర్ఎస్ అలవెన్స్ అనేది 50% ఉన్నది. ప్రజెంట్ సెంట్రల్ గవర్నమెంట్లో డిఆర్ఎస్ అలవెన్స్ అనేది 54% వరకు ఉంది. సో అంటే 20,000 వరకు కూడా మీకు 20,500 వరకు కూడా డిఆర్ఎస్ అలవెన్స్ ఎక్స్ట్రా రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మీకు ఎంత అయిన శాలరీ 60,000 దాకా అవ్వడం జరిగింది. దాంతోపాటుగా మనకి డిఆర్ఎస్ అలవెన్స్తో పాటుగా హౌస్ రెంట్ అలవెన్స్ అనేది ఇస్తారు. ఒకవేళ కంపెనీ వాళ్ళే మీకు ఈ ఆర్గనైజేషన్ వాళ్ళే కన్నా అకామిడేషన్ అనేది మీకు ఇచ్చారనుకోండి, అప్పుడు హౌస్ రెంట్ అలవెన్స్ అనేది ఉండదు. ఓకే, సో ఈ విధంగా మనకి చాలా దీంతో పాటుగా ఇతర అలవెన్సెస్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఇస్తారండి. మనకి మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి, పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే అనేది ఉంటుంది, కాంట్రిబ్యూషన్ ప్రొవిడెంట్ ఫండ్ అనేది ఉంటుంది, గ్రాట్యుటీ ఉంటుంది. ఇవన్నీ కూడా యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మీకు వర్తించడం అనేది జరుగుతుంది. సో మొత్తంగా పర్ మంత్ స్టార్టింగ్లో మీకు 1 ఇయర్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు స్టార్టింగ్ పర్ మంత్ ఎంత శాలరీ వచ్చే అవకాశం ఉంటుందంటే 65,000 నుంచి 75,000 మధ్యలో వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించినటువంటి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ పోస్టులకు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. కాబట్టి మంచి జాబ్స్ కాబట్టి ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే నేను మీకు తెలియజేస్తాను. సో ఇంతవరకు ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇప్పుడే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ అనేది మనకి నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ నుంచి రావడం అనేది జరిగింది. అయితే మేనేజ్మెంట్ ట్రైనీ అనే ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మేనేజ్మెంట్ ట్రైనీ కెమికల్ 56 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. మేనేజ్మెంట్ ట్రైనీ మెకానికల్ 18, ఎలక్ట్రికల్ 21 అండ్ మేనేజ్మెంట్ ట్రైనీ ఇన్స్ట్రుమెంటేషన్ 17, కెమికల్ ల్యాబ్కి సంబంధించి 12, సివిల్ 3, ఫైర్ అండ్ సేఫ్టీకి సంబంధించి 5, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 5, మెటీరియల్ సంబంధించి 11, అలాగే హ్యూమన్ రిసోర్స్ హెచ్ఆర్కి సంబంధించి 16 వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ పక్కలో మనకి ఎస్సీ, ఎస్టీ, అన్రిజర్వ్డ్కి ఎన్ని ఉన్నాయి, ఓబీసీకి ఎన్ని ఉన్నాయి, ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఎన్ని, పర్సన్ విత్ డిజేబిలిటీ ఏంటి అనే వివరాలు అయితే మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో వీడియో పాస్ చేసి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో అక్కడ మీకు రిజర్వేషన్ అనేది ఎన్ని పోస్టులు ఉన్నాయనేది కూడా మీరు ఇక్కడ చూసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఈ పోస్టులకు సంబంధించి ఇంకొక ఇది బెనిఫిట్ అని చెప్పలేము, ఒక డ్రాబ్యాక్ అనే చెప్పాలి క్యాండిడేట్స్కి అయితే. ఏంటి అంటే సర్వీస్ బాండ్ అనేది మీరు అగ్రిమెంట్ అనేది రాసి ఇవ్వాలి. ఎంతకి అంటే 4,50,000 రూపాయలకి రాసి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఎందుకు ఈ అగ్రిమెంట్ బాండ్ అనేది మేము 4,50,000 రూపాయలకి రాసి ఇవ్వాలి అంటే మేము ఈ కంపెనీలో 3 సంవత్సరాల పాటు తప్పనిసరిగా వర్క్ చేస్తాము అని మీరు ఇక్కడ సర్వీస్ బాండ్ అనేది రాసి ఇవ్వాలి. ఒకవేళ మధ్యలో కన్నా వెళ్ళిపోవాలి, మీకు వేరే జాబ్ వచ్చింది లేదా ఇతర కారణాల వల్ల మీరు బయట వెళ్ళిపోవాలి కంపెనీ వదిలి అనుకుంటే మాత్రం తప్పనిసరిగా ఈ 4,50,000 రూపాయలు అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇది మీరు ఇక్కడ చూసుకోవాల్సినటువంటి అంశం. ఓకే, ఇక ఈ వేకెన్సీకి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో అన్ని రకాల పోస్టులకి కూడా అంటే మేనేజ్మెంట్ ట్రైనింగ్, కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇలా ఉన్నాయి కదా డిసిప్లిన్స్ అనేవి, వాటన్నిటికీ కూడా 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలోని క్యాండిడేట్స్ అయితే అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. అది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అయితే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి 32 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఎస్సీ క్యాండిడేట్స్ అలాగే ఎస్టీ క్యాండిడేట్స్ కూడా 32 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఇక ఓబీసీ వాళ్ళకైతే 30 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఓబీసీ క్యాండిడేట్స్ అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి ఎవరైతే ఉంటారో వాళ్ళకి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కాబట్టి 37 సంవత్సరాల వరకు ఉన్నటువంటి పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ అయితే అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఒక్కొక్క పోస్టుకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ అనేవి ఏముండాలి అనేది మనం చూద్దాం. సో మేనేజ్మెంట్ ట్రైనింగ్ కెమికల్కి సంబంధించి మీరు అప్లై చేయాలనుకుంటే తప్పనిసరిగా ఫుల్ టైం రెగ్యులర్ ఇంజనీరింగ్ అనేది మీరు బీటెక్ కానీ, బీఈ కానీ, బీఎస్సీ ఇంజనీరింగ్ కానీ, కెమికల్ ఇంజనీరింగ్లో చేసిన వాళ్ళు దీనికి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ అన్ని రకాల పోస్టులకి కూడా మినిమం 60% మార్క్స్ అనేది మనకి అడగడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి అయితే 50% మార్క్స్ ఉన్నా కూడా సరిపోతుంది. అది ఇక్కడ మీరు గమనించాలి. నెక్స్ట్ మెకానికల్కి సంబంధించి మెకానికల్ ఇంజనీరింగ్ అప్లై చేసిన వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు. మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఎలక్ట్రికల్కి అయితే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అలాగే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. కొంతమంది ఇంజనీరింగ్తో పాటు ఇంజనీరింగ్ కాకుండా ఏఎంఐఈ అనే కోర్సు కూడా చేసుంటారు, వాళ్ళు కూడా అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. సో మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించి మనకి
ఇంజనీరింగ్లో ఇన్స్ట్రుమెంటేషన్ ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో అండ్ దాంతోపాటు ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ లేదా ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ చేసిన వాళ్ళు, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఇక్కడ మనకి కొన్ని బ్రాంచెస్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే దానికి రిలేటెడ్గా ఎలక్ట్రానిక్స్ సంబంధించిన రిలేటెడ్గా డిగ్రీస్ ఎవరైతే ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక మేనేజ్మెంట్ ట్రైనీ ల్యాబ్కి సంబంధించి, కెమికల్ ల్యాబ్కి సంబంధించి మనకి సో ఎంఎస్సి కెమిస్ట్రీలో కానీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీలో కానీ, ఆర్గానిక్ కెమిస్ట్రీలో కానీ, అనలిటికల్ కెమిస్ట్రీలో కానీ, ఫిజికల్ కెమిస్ట్రీలో కానీ, అప్లైడ్ కెమిస్ట్రీ కానీ, ఇండస్ట్రియల్ కెమిస్ట్రీలో కానీ చేసిన వాళ్ళు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మేనేజ్మెంట్ ట్రైనీ సివిల్కి సంబంధించి సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, మేనేజ్మెంట్ ట్రైనీ ఫైర్ అండ్ సేఫ్టీకి సంబంధించి ఫైర్ అండ్ సేఫ్టీ లేదా ఫైర్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ కానీ, బీఈ కానీ, బీఎస్సీ కానీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మేనేజ్మెంట్ ట్రైనీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి అయితే బీటెక్ కానీ, బీఈ కానీ, బీఎస్సీ కానీ, కంప్యూటర్ సైన్స్లో కానీ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కానీ చేసిన వాళ్ళు లేదా ఎంసీఏ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. మేనేజ్మెంట్ ట్రైనీ మెటీరియల్స్కి అయితే మెకానికల్ కానీ, మెటీరియల్ సైన్స్ కానీ, మెటీరియల్ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో కానీ ఎవరైతే ఇంజనీరింగ్ చేస్తుంటారో వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అండ్ మేనేజ్మెంట్ ట్రైనీ హెచ్ఆర్ విషయానికి వస్తే రెగ్యులర్ ఎంబీఏ కానీ, పీజీ డిగ్రీ కానీ, పీజీ డిప్లొమా కానీ చేసిన వాళ్ళు అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఒకసారి ఇక్కడ మీరు గమనించండి. ఇక ఈ పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్ సంబంధించిన వివరాలు అయితే ఆల్రెడీ చూసాం, మీ ఏజ్ కూడా ఆల్రెడీ చూడడం జరిగింది. సో అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే 700 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుందండి. ఇక్కడ అన్ని పోస్టులకు కూడా మనకి 700 రూపాయల అప్లికేషన్ ఫీజు ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ, ఎక్స్ సర్వీస్ మెన్, డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం ఫీజు నుంచి ఎగ్జామ్షన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఇక ఎవరైతే ఈ పోస్టులకు అప్లై చేయాలనుకుంటున్నారో అప్లై చేసే లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి అప్లై చేయండి. ఇక మనకి ఇక్కడ ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలని ఇవ్వడం జరిగింది. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్కి 10th క్లాస్ మార్క్స్ కార్డ్ కానీ లేదా మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్స్, ఇంతకుముందు ఎక్కడైనా కంపెనీలో వర్క్ చేస్తుంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అది అప్లోడ్ చేయాలి, లేకపోతే అవసరం లేదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, నాన్ క్రీమ్ లేయర్ సర్టిఫికేట్స్ అవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ ఉంటే అది, లేదా పర్సన్ డిజేబిలిటీకి సంబంధించిన వాళ్ళు అది, ఇవన్నీ కూడా ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, ఐడి ప్రూఫ్ ఇవన్నీ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లో అప్లికేషన్ చేసేటప్పుడు. ఇక ఈ పోస్టులకు సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూసుకున్నట్లయితే ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే రాంచీ, లక్నో, చండీగఢ్, రాయ్పూర్, న్యూఢిల్లీ, నోయిడా, బెంగళూరు, భోపాల్, అహ్మదాబాద్, హైదరాబాద్, చెన్నై, కొచ్చి, జైపూర్, ముంబై, గౌహతి, కోల్కతా, జమ్మూ, భువనేశ్వర్, అమరావతి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి ఉంది, అండ్ పాట్నా, గ్వాలియర్ ఇవ్వడం జరిగింది. తెలంగాణలో అయితే మనకి హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్లో అయితే అమరావతి, గుంటూరు అనేది మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్గా ఇవ్వడం అనేది జరిగింది. అది మీరు ఇక్కడ గమనించాలి. ఇక దీని తర్వాత మనకి పర్సనల్ ఇంటర్వ్యూ అనేది ఎగ్జామినేషన్ తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఫైనల్ సెలక్షన్ అనేది ఏ విధంగా ఉంటుంది అని మనకి ఇక్కడ ఇచ్చారు. సో 100%కి సెలక్షన్ చేస్తే అందులో 80% అనేది మనకి ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. 20% మార్క్స్ వచ్చి మనకి పర్సనల్ ఇంటర్వ్యూ నుంచి తీసుకుంటామని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక దీనికి సంబంధించినటువంటి సిలబస్ ఏదైతే ఉందో దాన్ని నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు సిలబస్ అనేది డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేవి 12/6/2024 నుంచి స్టార్ట్ అయ్యాయి. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 2/7/2024 తేదీలోపు అప్లికేషన్ అనేది చేసుకోవాలి. ఇక మనకి ఏదైనా కరెక్షన్స్ అనేవి ఉంటే మీరు 4/7 నుంచి అలాగే 4/5 ఈ 2 డేట్ల మధ్యలో చేసుకునే అవకాశం అయితే ఉంటుంది మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు. ఈ నోటిఫికేషన్ అనేది మనకి నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్, ఇది డైరెక్ట్గా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేయడం అనేది జరుగుతుంది. ఇందులో ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు కానివ్వండి, తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే ఈ పోస్టులకు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఆల్ ఇండియా లేబిలిటీలో వర్క్ చేయాల్సి ఉంటుందండి. అంటే మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ వాళ్ళకి ఉన్నటువంటి యూనిట్స్, ఆఫీసెస్ ఏవైతే ఉంటాయో అక్కడ వాళ్ళు ఎక్కడ పోస్టింగ్ ఇస్తే అక్కడ మీరు వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.